సో వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. మనం గతంలో జరిగినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని డిస్కషన్ చేసుకుందాం. అంటే ముఖ్యంగా మనకు నేషనల్ ఇన్కమ్ టాపిక్ అయితే ఉందో, నేషనల్ ఇన్కమ్ టాపిక్లో సో తరచుగా వచ్చేటువంటి ప్రశ్నలు, కొంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతున్నాయో వాటిని అనలైజ్ చేసుకుంటూ వాటి యొక్క ఆన్సర్స్ కూడా మనం గుర్తిస్తాం. సో మరొకసారి వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుదగోని, రైట్? సో క్వశ్చన్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ సో నేషనల్ ఇన్కమ్ టాపిక్ పైన మనకు మొదటి ప్రశ్న మనం గమనించినట్టయితే జాతీయ ఆదాయానికి సంబంధించి మనకు మొదటి ప్రశ్న మనం గమనించినట్టయితే సో క్రింది వారిలో జాతీయ ఆదాయం అంచనా కమిటీలో సంబంధం లేనిటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది మనకు. సో క్రింది వారిలో జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, దీన్ని మనం నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ అంటామండి. NIEC అని చెప్పుకోవడం జరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ అంటాం. జనరల్ గా మనకు 1949లో దీన్ని ఏర్పాటు చేసారు. మరి ఎవరు అంటే డిఆర్ గాడ్గిల్ మరియు PC మహల్లోబిస్, దాదాబాయి నవరోజీ అండ్ VKRV రావ్. మరి గమనించినట్టయితే మనకి ఇక్కడ VKRV రావ్ మరి ఎవరు సంబంధం లేదు అని చెప్పుకున్నప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనం రాబట్టుకున్నట్టయితే, అంటే ఈ NIEC కమిటీ, జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, మనం సబ్జెక్ట్ లో కూడా చెప్పినాం. మరి ఇది ఎందుకోసం ఏర్పాటు జరిగిందంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి, మరి తదితర మార్గాలు, గణాంక పద్ధతులు, ఇతర అంశాలు ఏ విధంగా మనం జాతీయ ఆదాయ గణన కోసం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం కొద్ది ఏర్పాటు చేసినటువంటి కమిటీ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. మరి దీనికి ఎవరు చైర్మన్ ఉన్నారంటే సో చైర్మన్ గా మనకు మహల్లోబిస్ ఉండడం జరిగింది. మరి ఎవరు సభ్యులుగా ఉన్నారంటే డిఆర్ గాడ్గిల్ సభ్యులుగా ఉన్నారు. మరి అదే విధంగా మనకు VKRV రావు సభ్యులుగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురికి సంబంధం ఉంది. PC మహల్లోబిస్ కి సంబంధం ఉంది, డిఆర్ గాడ్గిల్ కు సంబంధం ఉంది, అదే విధంగా VKRV రావు కూడా మనకు సంబంధం ఉంది. మరి ఇక్కడ ప్రశ్న ఏమడిగిండు? సంబంధం లేని వ్యక్తి, నాట్ ఏ రిలేటెడ్ క్యాండిడేట్ టు ద NIEC కమిటీ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది మనకు. కాబట్టి ఎవరు సంబంధం లేదంటే దాదాబాయి నవరోజీ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ సో దాదాబాయి నవరోజీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరంటే మనకు దాదాబాయి నవరోజీ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? మరి నెక్స్ట్ మనకి వెళ్తే సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్తే మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లో ఇక్కడ ఏమడిగిందంటే దాదాబాయి నవరోజీకి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నది. ద రాంగ్ స్టేట్మెంట్ ఆఫ్ ద దాదాబాయి నవరోజీ. అంటే దాదాబాయి నవరోజీ గురించి తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఏంది గుర్తుపట్టమంటుండే ఇక్కడ, రైట్? ఏమంటుండు? ఇతని ప్రముఖ గ్రంథం ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, రైట్? నెక్స్ట్ ఇతన్ని మొదటిసారి శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయం అంచనా వేశాడు. నెక్స్ట్ C ఏమంటుండు? ఇతని ప్రకారం భారతదేశ జాతీయ ఆదాయం 340 కోట్లు. ఇతని ప్రకారం సంపద తరలింపు సిద్ధాంతం, అంటే సంపద తరలింపు జరిగినది అని చెప్పి తెలిపాడు. ఎందులో తన సంపద తరలింపు సిద్ధాంతం, డ్రెయిన్ థియరీ, తరలింపు సిద్ధాంతం. కాబట్టి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఏది మనకు తప్పు వాక్య అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్? మనం గమనించినట్టయితే ఇతని ప్రముఖ గ్రంథం ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనేది కరెక్ట్ ఆన్సరే. ఇతని గ్రంథంగానే మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇతని ప్రకారం సంపద తరలింపు జరిగింది, తన సంపద తరలింపు సిద్ధాంతంలో తెలిపిండు. కాబట్టి సంపద తరలింపు జరిగింది అని చెప్పేసి ఈయన పేర్కొన్నాడు. ఇది కూడా కరెక్టే. మరి ఇతను మనకు మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. భారతదేశ జాతీయ ఆదాయం 340 కోట్లు. ఎప్పుడు? 1867 సంవత్సరానికి గాను భారతదేశం యొక్క జాతీయ ఆదాయం 340 కోట్లుగా ఆయన అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సరే. మరి తప్పు ఆన్సర్ ఏంటంటే ఇతను మొదటిసారి శాస్త్రీయ పద్ధతి అన్నాడు ఇక్కడ. సో సైంటిఫిక్ మెథడ్ అన్నాడు, ఇది రాంగ్. కాబట్టి ఇక్కడ తప్పు వాక్యం ఏంటంటే మనకు ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే దాదాబాయి నవరోజీ సంబంధించి సో ఇతను మొదటిసారి శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయలేదు. శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసిన వ్యక్తి మనం చెప్తాం ఎవరంటే VKRV రావు గా చెప్పుకుంటాం మనం.
వికే రావుగా శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసిన వ్యక్తిగా ఇక్కడ మనకు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి రెండో క్వశ్చన్ కు ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఇక్కడ బి అవుతుంది. ఇది మనకు తప్పుడు ఆన్సరు, తప్పుడు వాక్యం. ఎవరికి సంబంధించి? దాదాబాయి నౌరోజీకి సంబంధించి. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం గమనిస్తే థర్డ్ క్వశ్చన్. రైట్, 2006లో ఏర్పాటు చేయబడిన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎన్ఎస్సికి తొలి అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చింది. 2006లో ఏర్పాటు చేసినటువంటి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అంటే ఇది మనకు జనరల్ గా సిఎస్ఓకు అనుబంధంగా మనకు ఈ ఎన్ఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి తొలి అధ్యక్షుడు ఎవరు అంటే రంగరాజన, సురేష్ టెండూల్కర్, లగ్డావాలన లేదా ఎన్సి సక్సేనా అనే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఎవరంటే మనకు సురేష్ టెండూల్కర్ గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు డైరెక్ట్ గా సురేష్ టెండూల్కర్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఎస్సి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ మొదటి చైర్మన్ గా ఎవరు ఏర్పాటు చేయడం జరిగిందంటే తొలి అధ్యక్షుడుగా సురేష్ టెండూల్కర్ మనకు ఉండడం జరిగింది. రైట్, నెక్స్ట్ మనం గమనిస్తే 4వ క్వశ్చన్. కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ గురించి క్రింది వాక్యాలలో తప్పు వాక్యం ఏది అని అడిగింది ఇక్కడ మనం. అంటే ఓవరాల్ గా సిఎస్ఓ కు సంబంధించినటువంటి సెంటెన్స్ లో విచ్ వన్ ఇస్ ద రాంగ్ సెంటెన్స్, విచ్ వన్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ ఆఫ్ ద సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అడిగింది ఇక్కడ మనం. రైట్, ఒకటి కేంద్ర గణాంక సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPI కింద పనిచేస్తుంది, మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అన్నాడు. రైట్, నెక్స్ట్ ఏమంటాడు? 1951 మే 15 ఏర్పాటు చేశారు. రెండో స్టేట్మెంట్ ఇచ్చిండు. మూడోది ప్రస్తుతం కేంద్ర గణాంక కార్యాలయంగా మార్చారు. అంటే ప్రస్తుతం దీన్ని NSOగా మార్చారు. మనకు NSOగా మార్చారు. 1977 నుండి నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదికలో జాతీయ ఆదాయం అంచనా వేస్తుంది. అంటే ఇది జాతీయ ఆదాయ అంచనాలను ఏ విధంగా తెలుపుతుందంటే నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ NAS గా తెలుపుతుందని చెప్పేసి ఇక్కడ మనకు అడిగిండు. ఓవరాల్ గా మనం గమనిస్తే సిఎస్ఓ గురించి తప్పు వాక్య రాంగ్ స్టేట్మెంట్ ఏందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, 4 వాక్యాల్లో మనం గమనిస్తే మనకు కేంద్ర గణాంక సంస్థ అనేది సిఎస్ఓ అనేది MOSPI కిందనే పనిచేస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందనే పనిచేస్తుంది. మనకు కావాల్సింది తప్పు వాక్య, ఇది సరైనటువంటి వాక్యనే. మరి 1977 నుంచి నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదికలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది. ఇది కూడా సరైనటువంటి వాక్యనే, స్టేట్మెంటే. నెక్స్ట్ ప్రస్తుతం కేంద్ర గణాంక కార్యాలయంగా మార్చారు. ఇది కూడా కరెక్టే. మనకు కేంద్ర గణాంక కార్యాలయం NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గా మనకు 2019 మేలో మార్చడం జరిగింది. సిఎస్ఓను ఎక్కడికి మార్చారంటే NSOగా మార్చారు 2019 మే నుండి. మరి నెక్స్ట్ ఇది 1951 మే 2న ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది తప్పు వాక్య. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు బి అవుతుంది. మే 15న కాదు, మే 2న ఏర్పాటు చేశారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము. రైట్, నెక్స్ట్ మనం గమనిస్తే రైట్, మ్యాచ్ ద ఫాలో ఇచ్చి ఇక్కడ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. రైట్, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా, షా అండ్ కంబాటనా, వెల్త్ అండ్ టాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా, ఆర్సి దేశాయ. మరి కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, వికే రావా. తర్వాత అన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్, దాదాబాయి నౌరోజీ. అంటే మనకి ఇక్కడ ఏమనంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఇక్కడ గ్రంథాలు ఇచ్చిండు, ఇక్కడ గ్రంథం ఇచ్చిండు, ఇక్కడ రచయితలు ఇవ్వడం జరిగింది. ఆథర్స్ ఇచ్చిండు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇచ్చిన దానిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఇది మనకు బాగా గుర్తు, దాదాబాయి నౌరోజీ. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటే మనకు 1D ఎక్కడుంది? మనకి ఇక్కడ ఉంది డైరెక్ట్ గా 1D. మరి వెల్త్ అండ్ టాక్సబుల్
కెపాసిటీ ఆఫ్ ఇండియా 2A ఎవరు? సో వెల్త్ అండ్ టాక్సిబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా రాసింది మనకు షా అండ్ కంబాటా. అండ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా సో 3B ఎవరంటే ఆర్సి దేశాయ్ రాసిండు కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా. అండ్ 4C ఎవరు? ఆన్ ఎస్ఏ ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ మనకు వికేఆర్వి రాయడం జరిగింది. కాబట్టి మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం కల్పించారు ఇక్కడ. అంటే 1, 2 ఆ గ్రంథాలు మనం గుర్తుపడితే కొంత గుర్తుపట్టుకోవడానికి అవకాశం ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే సో డి అవుతుంది. సో 1D 2A 3B 4C అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే మనం ఈ క్రింది వాటిలో వ్యవసాయ రంగంలో భాగం కానిది, మనం వ్యవసాయ ఉపరంగాలు అని చెప్పుకుంటాం జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు. మరి ఇక్కడ నాట్ ఏ ఇంక్లూడ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఆర్ ప్రైమరీ సెక్టర్, ద విచ్ వన్ ఇస్ ద నాట్ ఏ ఇంక్లూడ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ అండ్ ప్రైమరీ సెక్టర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏమంటుండు? గనుల త్రవ్వకము, గ్యాసు, పంటలు, మత్స్య అండ్ అటవీ అని చెప్పేసి ఇక్కడ మనం. సో మనం గమనించినట్టయితే క్రింది వాటిలో వ్యవసాయ రంగ పరిధిలో రానిది అంటే మనకు పశు సంపద వస్తుంది, తర్వాత పంటలు, ఈ క్రాప్స్ అనేది కూడా ఇలానే వస్తుంది అండి. మనకు క్రాప్స్ అంటేనే మనకు వ్యవసాయం. తర్వాత ఫిషరీస్ అయితే ఇది కూడా మనకు వ్యవసాయ రంగంలో భాగమే. ఇక ఫారెస్ట్ కూడా మనం ఎందులో చెప్పుకుంటాం అంటే వ్యవసాయ రంగంలో భాగమే చెప్పుకుంటాం. మన భాగం కానిది ఏంటంటే గనుల త్రవ్వకము, గ్యాస్ కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే భాగం కానిది ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సరు. వ్యవసాయ రంగంలోకి భాగం కానిది గనుల త్రవ్వకము మరియు గ్యాస్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 6th క్వశ్చన్ కు ఏ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ మనం గమనిస్తే రైట్ కాబట్టి ఏ అనేది ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఏమంటుందంటే సో భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అనగా రైట్. సో జనవరి 1 నుంచి డిసెంబర్ 31, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, లేదా ఆగస్టు 1 నుంచి జూలై 31, సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31. సో భారతదేశంలో మరి ఆర్థిక సంవత్సరం మనం చెప్పుకున్నాం. సో ఫినాన్షియల్ ఇయర్ ఇది అడగడు అనుకోవద్దండి. ఈ క్వశ్చన్ కూడా అడిగిండు మనకు, ఇలాంటి ప్రశ్న కూడా అడుగుతారా అని చెప్పేసి అనుకోవద్దు. అడిగాడు మనకు ఆల్రెడీ కూడా ఎగ్జామ్ లో. కాబట్టి ఫినాన్షియల్ ఇయర్ ఏతుందో ఆర్థిక సంవత్సరం ఏదైతుందో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు సో సాధారణంగా అయితే మనకు సో జాతీయ ఆదాయ లెక్కింపు కోసం కావచ్చు, లేదా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కావచ్చు, మనకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ని మనం తీసుకుంటాం. తర్వాత బ్యాంక్స్ సంబంధించినటువంటి క్లోజింగ్ డేట్లు కూడా మనకు ఇక్కడ దీన్నే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకు. అందుకే ఆర్థిక సంవత్సరం, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి సో ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం మనకు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే క్రింది వాటిలో స్థిర మూలధనంగా గుర్తించండి. రైట్. క్రింది వాటిలో ఏది మనకు స్థిర మూలధనం అవుతుందని చెప్పేసి అడిగింది ఇక్కడ మనకు. సో ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారండి దీన్ని మనం ఏమంటాం దీన్ని మనం సో ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వేరియబుల్ క్యాపిటల్ అంటాం. జనరల్ గా 2 రకాలు మనకు కనబడతాయి, వేరియబుల్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్. మనకి ఏమడుతుండు? ఫిక్స్డ్ క్యాపిటల్ అడుగుతుంది. ట్రాక్టరు, భూమి, పెట్రోల్, విద్యుత్. మళ్ళీ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చిందంటే 1 to A అని ఇచ్చిండు, మరి B 2, 3 అని ఇచ్చిండు, మనకి ఇక్కడ 2, 3 అని ఇచ్చిండు, C 3, 4 మాత్రం 3, 4 అని ఇచ్చిండు, C మనకు 3, 4 అని ఇచ్చిండు, D 1, 4 ట్రాక్టరు, విద్యుత్ అని ఇచ్చిండు. మనకు తెలుసు స్థిర మూలధనము అంటే ఒక ఉత్పత్తి సంస్థను స్థాపించేటప్పుడు మనకు పెట్టేటువంటి పెట్టుబడి ఇక్కడ మనకి ఏంటంటే ఉత్పత్తి స్టార్ట్ కాకముందే కొంత మనకు కావాల్సినటువంటి భవనాలు ఇలాంటివన్నీ కూడా మనం సో ప్రారంభిస్తాము, వాటిపైన పెట్టుబడి పెడతాం, కడతాం వాటిని, యంత్రాలు, యంత్ర పరికరాలు, ఈ విధంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి స్థిర మూలధనము అంటే మనకు జనరల్గా ఏంటంటే సో ఉత్పత్తి జరిగినా జరగకుండా వాటిపైన ఖర్చు జరుగుతుంది. కాబట్టి మనకు భూమి మరియు ట్రాక్టర్ 2 కూడా స్థిర మూలధనాలు. మరి ఈ ఆన్సర్ ఎక్కడ ఉందంటే మనకు సో ఫస్ట్ లో ఉంది. ఎందులో ఉందంటే ఇక్కడ మనకి దీని యొక్క ఆన్సర్ మనకి ఇక్కడ సో నెంబర్ 1 లో ఉంది ఇక్కడ మనకు. ఎందుకోసం అంటే 1, 2 అని ఇచ్చింది కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి 2 కావు, ఈ 3 కావు, మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది కాదు. రైట్.
మనకు 1 2 అనేది ట్రాక్టర్ భూమి అనేది స్థిర మూలధనం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనకి ఏమిచ్చిందంటే ఉత్పత్తి కారకాల ధరకు మార్కెట్ ధరకు మధ్య తేడా క్రింది వాటిలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మనకు తెలుసు కొంతమేర. సో ఉత్పత్తి కారకాల ధరకు మార్కెట్ ధరకు మధ్య గల తేడా. సో మనకేమంటుండు ఫ్యాక్టర్ కాస్ట్ కు సో మార్కెట్ ప్రైస్ కు డిఫరెంట్ ఏంది అని అడుగుతుంది ఇక్కడ. ఫ్యాక్టర్ కాస్ట్ కు సో మార్కెట్ ప్రైస్ కు ఉన్నటువంటి తేడా ఏంటని ఇక్కడ అడుగుతుంది మనకి. రైట్. ఒకసారి మనం గమనిస్తే సో నికర విదేశీ కారక ఆదాయమా లేదా నికర పరోక్ష పన్నుల లేదా రాబడి చెల్లింపుల లేదా తరుగుదలన అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ. కాబట్టి ఫ్యాక్టర్ కాస్ట్ కు మరియు మార్కెట్ ప్రైస్ కు మధ్య తేడా మనకు జనరల్ గా ఏమంటాం అంటే సో పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అంటాం. వీటిని మనం ఏమంటాం అంటే నికర పరోక్ష పన్నులు అంటాం. నికర పరోక్ష పన్నులు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు ఏవి కలపాలి ఏవి తీసేయాలి, పరోక్ష పన్నులు సబ్సిడీ కలపాలి తీసేయాలని దాన్ని బట్టి మనకి ఇక్కడ సో నికర పరోక్ష పన్నులు కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్. రైట్. 9th one ఇస్ సో బి ఆన్సర్. నెక్స్ట్ మనం గమనిస్తే సో 10th one మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి అనగా మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి అనగా. రైట్. ఇక్కడ ఏమడుతుంది డైరెక్ట్ గా క్వశ్చన్ మనకు సో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని అడుగుతుంది. మరి ఇక్కడ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ నికర పరోక్ష పన్నులు, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ నికర పరోక్ష పన్నులు, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ పరోక్ష పన్నులు, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ తరుగుదల అని ఇచ్చింది ఇక్కడ మనకు. కాబట్టి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే సో మార్కెట్ ధరల దృష్ట్యా అన్నాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం అడిగిండు? జీడిపి అడిగిండు. మరి ఇందులో జీడిపి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది మనకు. కాబట్టి సో జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర పరోక్ష పన్నులు అనేటివి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకు సో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగతావన్నీ కూడా జిఎన్పి ఎన్డిపి సో ఇచ్చింది కాబట్టి మనకు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ లో మనం అర్థం చేసుకుంటే మార్కెట్ ప్రైస్ కాన్సెప్ట్స్, ఫ్యాక్టర్ కాస్ట్ కాన్సెప్ట్స్, జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి 8 కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ మనకు మార్కెట్ ధరల్లో ఉత్పత్తి కారకాల దృష్ట్యా మనం చెప్పుకుంటాం. అవి మనం అర్థం చేసుకున్నట్టయితే ప్రాక్టీస్ చేస్తే ఇది మనకు వస్తుంది. రైట్. సో ఇవి మనకి ఈ 10 రకాల ప్రశ్నలు మనకు అందించడం జరిగిందండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో యువర్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుదుగని అండ్ థ్యాంక్ యూ కటసీ బై డిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో మనకు సహకారం అందించేటువంటి జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సో ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.